నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। ఘనంగా భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జన్మదిన వేడుకలు, విస్తృతంగా సేవా కార్యక్రమాలు। ఎన్నికల ఫలితాల వేళ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, భీమవరం డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి। తమ డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ ఉండి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ కూలీల నిరసన। 32 డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ముగిసిన ఉచిత వేసవి శిక్షణ తరగతులు। భీమవరం మాజీ ఎమ్మెల్యే కూటమి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు జన్మదినోత్సవ వేడుకలు భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి। జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు, నియోజకవర్గ ప్రముఖులు, మిత్రుల మధ్య భారీ కేకును కట్ చేశారు। జూన్ 4వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాలలో భారీ మెజార్టీతో అంజిబాబు విజయం సాధించడం తథ్యమని పలువురు నాయకులు అన్నారు। తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి విచ్చేసిన వారందరికీ రామాంజనేయులు కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। సౌమ్యుడు, నిస్వార్థపరుడు మాజీ ఎమ్మెల్యే అంజిబాబు అని రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎన్డీఏ కూటమి నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మలు అన్నారు। మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పుట్టినరోజు వేడుకలను స్థానిక ఎన్నికల శిబిరం వద్ద నిర్వహించారు। ముందుగా మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు చల్లారాము, కొప్పినిడి బాబీ, మాదాసు సాయి, మాదాసు బాబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు। జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ ఆధ్వర్యంలో 500 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు। రాట్నాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 50 మంది దివ్యాంగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి తనలో నాలుకలా
అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అంజిబాబు అని, ఆయన మరెన్నో పదవులు అధిరోహించాలని అన్నారు. ఆయన పుట్టినరోజు ఒక పండుగ వాతావరణంలో జరగడం గొప్ప విశేషమని, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మీతోనే ఉంటా, మీకు సేవ చేస్తా, ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని మాజీ ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలను ఎప్పటికీ మరవలేనని, మీకు రుణపడి ఉంటానని అన్నారు. అనంతరం మహిళలకు చీరలు, దుప్పట్లు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు ఇరింకి సూర్యారావు, ఓవిలిశెట్టి రామకృష్ణ, వీరవసరం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్, ఉండపల్లి రమేష్ నాయుడు, చెన్ను చంటి, మెరగాని నారాయణమ్మ, మాదాసు కనకదుర్గ, నసీమా బేగం, షబీనా బేగం, గంధం రాధా, గాదిరాజు తాతరాజు, ఈనుకొండ భోగేశ్వరరావు, రావూరి ప్రసాద్, కోళ్ల సీతారాం, కోళ్ల నాగబాబు, మద్దుల రాము, గంటా త్రిమూర్తులు, లంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి అయిన పులపతి శ్రీరామాంజనేయులు గారు, అందరూ ముద్దుగా అంజిబాబు అని పిలుస్తారు. అంజిబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముందుగా ఇలాంటి పుట్టినరోజులు మంచి భవిష్యత్తులో ఎమ్మెల్యే అయ్యి, యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యి ఇంకా భవిష్యత్తులో గ్రాండ్గా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంజిబాబు గారు నుండి నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే భీమవరంలో పేదలు, బడుగు బలహీన వర్గాలకి చేయూతిస్తూ ఆయన ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను. అంజిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం, అలాగే చీరలో పేదవారికి చీరలు ఇవ్వడం జరిగింది. అలాగే రాట్నాల శ్రీనివాసు వికలాంగులకి దుప్పట్లో ఇవ్వడం జరుగుతుంది. నేనేమో చీరలు పంచి పెడతాం జరిగింది. ఇదంతా కూడా మా రాము మీ అందరం ఉండి నడిపించారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు మా ఎమ్మెల్యే గారైన అంజిబాబు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు దాదాపుగా బాబీ అన్నయ్య 500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయటం, అలాగే రాట్నాల సీను, చల్లరాము, కొప్పనీటి బాబీ, అలాగే తదితరుల ఆధ్వర్యంలో మాదాసాయి, ఇలా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ అంజిబాబు గారు సేన కింద వాళ్ళు ఫామ్ అయ్యి చాలా మంచి కార్యక్రమాలు, అలాగే ఒక 150 మందితో బ్లడ్ బ్యాంకు, అలాగే వికలాంగులకి పళ్ళు, పలహారాలు, అలాగే దుప్పట్లు కూడా ఇచ్చి ఇలాంటి స్ఫూర్తిని, అంటే మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిని మేము ఇంకా ముందు తీసుకెళ్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలు చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడానికి మేము అందరం కలిసి ముందుంటామని చెప్పేసి, అలాగే ప్రజల సమస్యలు కూడా ముందుకు తీసుకెళ్ళి ఏ కష్టం వచ్చినా మా టీం అంతా మీకన్నా ముందు ఒక అడుగు ముందు మేమే ఉంటామని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి ధైర్యం కల్పించడానికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో వాళ్ళకి ఏజెంట్లు దొరకరని చెప్పేసి రేపొద్దున 1వ తారీఖు ఉన్న సర్వేలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఇచ్చుకునే పరిస్థితి, అంటే బూటక సర్వేలు తీసుకొచ్చే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కానీ ప్రజలందరూ లోపల ఈవీఎంలో ఓటేసింది మాత్రం మా కూటమి అభ్యర్థులకే ఓటేశారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ శుభవార్తని మన ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ వినిపించేలాగా ఈ భీమవరం నుంచే నాంది పలుకుతామని చెప్పేసి కోరుకుంటున్నాను. భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి దాత, ప్రజానాయకుడు, ఏ గ్రామం వెళ్ళినా అభివృద్ధి ఆయన ఆశయం, ఆలోచన. అలాంటి నాయకుడు అంటే ఎక్స్ ఎమ్మెల్యే గారు కాబోయే గత 10 సంవత్సరాల నుంచి చేశారు. మధ్యలో ఎక్స్ ఎమ్మెల్యేగా 2024 4వ తారీఖుని మళ్ళా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆయనే పులపతి అంజిబాబు గారు. మేము అంజిబాబు గారు అనే ముద్దుగా పిలుచుకుంటాం. అలాంటి మహానుభావుడు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు కానీ, జనసేన నాయకులు కానీ, వీర మహిళలు కానీ ఒక మంచి కార్యక్రమం చేశారు. ఈ భీమవరం నియోజకవర్గంలోనే ఎప్పుడూ చేయలేనంత ఆనందంగా రక్తదానం, అంటే పేదలకు ప్రాణదానం ఇస్తారని
అలాగే తెలుగు యువత, తెలుగుదేశం, అలాగే జనసేన, బీజేపీ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఎన్నికల ఫలితాల వేళ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భీమవరం డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐలు, ఎస్ఐలకు భద్రతా అంశాలపై డీఎస్పీ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 4వ తేదీన SRKR విష్ణు కళాశాలల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఎవరిని అనుమతించేది లేదన్నారు. జూన్ 6వ తేదీ వరకు 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని, ప్రజలు గుంపులుగా రోడ్లపై ఉంటే సహించేది లేదన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎవరైనా పుకార్లు సృష్టిస్తే అటువంటి వాటిని నమ్మవద్దని హితవు పలికారు. భీమవరం పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. ముఖ్యంగా 4/6/24 తారీఖు నాడు SRKR కాలేజ్ నందు మరియు విష్ణు కాలేజ్ నందు కౌంటింగ్ జరుగుతున్నాయి. కౌంటింగ్ సెంటర్స్కి 6 గంటలకే ఏజెంట్లు రావాలి. SRKR కాలేజీకి వచ్చేవాళ్ళు కాటన్ పార్క్ దగ్గర నుంచి తీసుకుంటాం వాళ్ళు మాత్రమే. అట్లాగే అటు ఉండి వైపు నుంచి వాళ్ళకి NTR సర్కిల్ దగ్గర నుంచి మేము తీసుకుంటాం. ఈ 2 పాయింట్లు SRKR కాలేజ్ వారికి. అట్లా విష్ణు కాలేజీకి సంబంధించి బివి రాజు స్టాచ్యూ దగ్గర మరి గొల్లల కోడెల దగ్గర ఏజెంట్లు తీసుకుంటాం. ఆ రూట్లో ఓన్లీ ఏజెంట్లు మాత్రం తీసుకుంటాం. వాళ్ళ వెహికల్స్ కూడా అక్కడ SRKRకి వచ్చేవాళ్ళు కాటన్ పార్క్ దగ్గర వచ్చిన తర్వాత అక్కడ దిగిన తర్వాత సైడ్లో ఉన్నట్టు పార్కింగ్ ప్లేస్లో పెట్టుకుంటారు. వీళ్ళని ప్రత్యేక వాహనాల్లో కౌంటింగ్ సెంటర్లకి తీసుకుని పోతుంది. ఎవరెవరిని SRKR కాలేజ్ అంటే ఉండి ఏరియా వాళ్ళని, భీమవరం కాన్స్టిట్యున్సీ వాళ్ళని, తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ SRKR కాలేజీలో వస్తారు. అట్లా విష్ణు కాలేజీకి పాలకొల్లు, అచ్చంట, తణుకు, నరసాపురం. కాబట్టి ఏజెంట్లు అనేవాళ్ళు కంపల్సరీ 6 గంటలకే అక్కడికి రావాలి. ఎందుకంటే మేము చెకింగ్స్ ఉంటాయి, వాళ్ళు టైం పడుతుంది కాబట్టి 7 లోపల కౌంటింగ్ సెంటర్లో పోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే వచ్చేసి చెక్-ఇన్ అయ్యి లోపలికి పోవాలి. వచ్చేటప్పుడు ఎలాంటి వాచ్లు కానీ వేరే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ తీసుకురావద్దండి. సెల్ ఫోన్ మీరు ఒకవేళ తెచ్చుకుంటే అప్ టు కౌంటింగ్ సెంటర్ బయట వరకు అలౌ చేస్తారు. అక్కడ కౌంటింగ్ సెంటర్ బయట డివైడ్ చేస్తారు. ఒకసారి సెల్ ఫోన్లు ఏజెంట్లు అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు మీకు ఇస్తారు. మధ్యలో వచ్చి సెల్ ఫోన్ కావాలంటే కూడా ఇవ్వడం జరగదు. ఒకసారి మీరు సెల్ ఫోన్ తీసుకుంటే బయట పంపించేస్తారు. అట్లాగే ఏజెంట్లు లోపల చాలా డిసిప్లైన్గా ఉండాలి. అనవసరం ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ అఫీషియల్స్తో మాట్లాడండి. లేదంటే కూడా RO గారు ఉంటారు, మీ క్యాండిడేట్ కానీ మీ చీఫ్ ఏజెంట్ అంటూ వాళ్ళ ద్వారా మీ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. అక్కడ గొడవలు చేస్తే బయట పంపించేస్తారు. ఇంకా ఎక్కువ చేస్తే కేసు కూడా నమోదు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు అట్లాంటి పరిస్థితులు తావేద్దండి దయచేసి. ఇంకా రెండో విషయం, పబ్లిక్ కౌంటింగ్ జరుగుతుందని చెప్పేసి బయట గ్రామాల నుంచి అంటే జిల్లాల నుంచి వారి కాన్స్టిట్యున్సీ ఇంక్లూడింగ్ భీమవరం ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్ ఏరియాలోకి రాకూడదు. అట్లాగే 3వ తారీఖు నుంచే మేము లాడ్జెస్, కళ్యాణ మండపాలు, గెస్ట్ హౌస్, ఇతర బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇట్లన్నీ కూడా చెకింగ్ చేయడం జరుగుతుంది. బయట వ్యక్తులు ఎవరు కూడా భీమవరంలో ఉండడానికి వీలు లేదు. ఎవరెవరు ఏజెంట్లో వాళ్ళు మాత్రం రావాలి. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాల్లోనే, వాళ్ళ వీధుల్లోనే, వాళ్ళ ఇళ్ళలోనే ఉండాలి. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 30 పోలీస్ యాక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. అదేవిధంగా మోటార్ సైకిల్లో ముగ్గురు రావడం, లేకపోతే సైలెన్సర్ తీసేసి బర్రని రోడ్ల మీద తిరగడం చేస్తే 100% అవి సీజ్ చేస్తాం, కేసులు నమోదు చేస్తాం. అట్లా 1వ తారీఖు నుంచి కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ ప్లస్ ఇట్లా ఓవర్గా తిరిగే వాళ్ళ మీద కూడా 100% యాక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకు చెప్పండి. వాళ్ళు ఇంకోటి కూడా పుకార్లు ఉన్నాయి, అంత కౌంటింగ్ సెంటర్లో ఏమవుతుంది ఇట్లాంటివి కూడా, అట్లాంటివి ఏమీ జరగదు. ఎంటైర్ సీసీ కెమెరా సిస్టమ్ జరుగుతుంది. మీ ఏజెంట్లు ఉంటారు, క్యాండిడేట్లు ఉంటారు, పోలీసులు ఉంటారు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు అందరూ ఉంటారు. ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు అక్కడ. అట్లాంటి రూమర్లు నమ్మద్దండి. పొరపాటు ఎవరు తాగుబోతులు రూమర్లు సృష్టిస్తారు, అట్లాంటివి నమ్మద్దండి. ఇంకోటి 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు కూడా ఎలాంటి లిక్కర్ ఉండదు. కాబట్టి పొరపాటున ఎవరు తాగి కనబడినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే లిక్కర్ లేకుండా మరి మంద ఎలా వచ్చింది అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళు గొడవ చేస్తారు, ఖచ్చితంగా యాక్షన్ చేస్తారు.
దయచేసి ప్రజలందరూ సహకరించి భీమవరంలో శాంతి నెలకొల్పడానికి పోలీసులు సహకరిస్తారు. థ్యాంక్ యూ అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ కూలీలు నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి కార్మికుల సమస్యలు పరిష్కరించని టెక్నికల్ ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఏడాది సుమారు 200 మంది ఉపాధి హామీ కూలీలకు 20 పని దినాలకు నగదు చెల్లించాల్సి ఉందని తెలియజేశారు. ఆ డబ్బులు ఇప్పటికీ తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేయలేదని, దీనిపై అడిగితే అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్యలపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఏ ఒమేగారాజు, ఎఫ్ఏ మహేష్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కింద సంవత్సరం 43 రోజులు చేశానండి. 32 రోజులు నాకు వచ్చినాయండి. ఇంకా 11 రోజులు వస్తాయండి. నాకు లేని బోధులు పెట్టించి మొత్తం కాలువలను చేసాం, లేని బోధులు పనులు చేసాం. 11 రోజులు డబ్బులు లేకపోయినాయండి. ఈ సంవత్సరం మరి అడుగుదామని వచ్చాము. ఈ సంవత్సరం డబ్బులన్నీ బాగానే వస్తున్నాయండి చేసినాయి. కిందటి సంవత్సరం మాత్రం 43 రోజులకు 32 రోజులే పడినాయి. 11 రోజుల డబ్బులు కూడా పడలేదండి. మరి అలాగే ఆడవాళ్ళని చెత్తా చెదారం అలాగే చేసామండి. మిగతా డబ్బులు రావాలని టీఏ గారిని అడుగుతున్నాం. పోయిన సంవత్సరం వర్క్ చేయించామండి. చేయించినా సరే బిల్లులు పడలేదండి. చాలా వరకు కూడాను చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. బిల్లులు పడాలంటే కనుక మీరు మాస్టర్లు ఇవ్వలేదు, డిమాండ్లు ఇవ్వలేదు, ఇవ్వకుండా అమౌంట్లు ఎలా కొడతాము చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. మాస్టర్లు అయితే వాళ్ళు ఇచ్చారు, మేము సంతకాలు పెట్టించాము, అన్నీ చేసాము. కావాలంటే మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయండి, చూపించమంటే చూపిస్తాము. కానీ డబ్బులు అయితే పడలేదండి. మెయిన్ కాలో చేయించారు, ₹1 కూడా పడలేదండి. ఫస్ట్ మాస్టర్ అయితే ఫుల్గా వేసారండి. రెండో మాస్టర్ వచ్చేటప్పటికి 7 రోజులు మాస్టర్కి వచ్చి 4 రోజులు కొట్టారు, 3 రోజులు మానేశారండి. లాస్ట్ మాస్టర్ వేసారండి. మధ్యలో మాస్టర్ ఏమైందంటే వస్తుందమ్మా కంగారు పడకండి, ఈ పడినప్పుడు అవి పడవా అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. తర్వాత ఏమో మన మార్కెట్ యార్డ్లో మీటింగ్ పెట్టారండి. 2 రోజులు డబల్ చేయించారండి, 1:30 వరకు కూడా. ఒక్క మాస్టర్ కూడా వేయలేదండి. తర్వాత మా కుర్రోళ్ళని తీసుకెళ్ళి ఆఫీస్ వర్కులని అక్కడని ఇక్కడని చేయించుకుంటున్నారు. వాళ్ళకి బిల్లులు పట్టలేదు. మరి వీళ్ళందరికీ మీ సమాధానం ఏం చెప్తామండి? వాళ్ళేమో మాకు డబ్బులు పట్టలేదు, చేయట్లేదు, ఏంటి మీరు ఏం చేస్తున్నారో, మేస్తులు తినేస్తున్నారా లేకపోతే మీ అకౌంట్లో కొట్టించుకుంటున్నారా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచి ఎప్పుడు పడాలమ్మా? మాకు పోయిన సంవత్సరం దగ్గర మనిషికి వచ్చి 15 రోజుల దాకా పడాలండి. ఒక్కొక్కరికి 16 రోజులు 15 రోజుల దాకా పడాలండి. చాలా మందికి 20 రోజులు 21 రోజు కూడా పడవలసిన వాళ్ళు ఉన్నారండి. ఇంకో కొంతమందికి అలా అయితే మరి వచ్చేవాళ్ళు ఎవరో వరకు రావాలంటే రారు కదండి. అసలు మేము ఇంత కష్టపడుతున్నాం. మేము 250 కోసం ఈ మగోళ్ళు కాకేసి ఆడవాళ్ళు కాకేసి ఫోన్లు కొట్టి వాళ్ళు కొట్టి వీళ్ళు కొట్టి బతిమలాడి సార్లతో మాటలు కాసి వీళ్ళతో మాటలు కాసి చేస్తున్నాం. కానీ కనీసం మా వెనకాల మా హస్బెండ్కి కూడా ఒక బిల్లు కొట్టుతానన్న మాట కూడా అంటలేదండి. కొట్టనని అంటున్నారండి. ఇప్పటి వరకు కొట్టారు కానీ ఇప్పుడు నుంచి కొట్టనని చెప్తున్నారండి. మరి అసలు కాలువ పనుల డబ్బులు అసలు పడలేదండి మాకు. అసలు పడలేదండి. మరి వాసన కంపు అన్ని చెత్త చెదారం అన్నీ లాగేవండి. అట్లు పడవల రేవు కాడి నుంచి కలిసిపూడి దాకా అసలు పడలేదండి కాలువ డబ్బులు. లేదు మనం కష్టపడతాం మేము అంతే కదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు ఉండి మండలం ఉండిలో ఉపాధి కూలీలకు సంబంధించి గతంలో బకాయిపడ్డ కూలి డబ్బుల కోసం, అలాగే ఇప్పుడు పనిచేస్తున్న కూలీల పట్ల ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్గా ఉన్నాడో ఒమేగారాజు గారు ఆయన ప్రవర్తిస్తున్న దురుసు ప్రవర్తన మీద ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపట్టి ఎండీ గారికి ఎంత పత్రం ఇవ్వాలని చెప్పేసి ఈ మండల వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయనకి ఇవ్వండి, నేను వచ్చి పరిష్కారం చేస్తుంది పన్నాడైనా. తర్వాత ఎన్నికల 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళా నాయకత్వం కలిసి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.